కట్టిన ఇల్లు ఇది మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది యెహోవా కట్టిన ఇల్లు ఇది మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది యెహోవా కట్టిన ఇల్లు ఇది ఒంటరి బ్రతుకులు మరవాలని జంటగట్టతో నిలవాలని ఒంటరి బ్రతుకులు మరవాలని గంటక సతతం నిలవాలని ఒకటిగా చేతులు కలపాలని అన్యోన్యతతో మెలగాలని ఒకటిగా చేతులు కలపాలని అన్యోన్యతతో మెలగాలని అన్యోన్యతతో మెలగాలని యెహోవా కట్టిన ఇల్లు ఇది మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది యెహోవా కట్టిన ఇల్లు ఇది పంచకట్టు సూపరో సూపరు సిల్కు లాల్చి సూపరో సూపరు ఒక్క సొక్క సూపరో సూపరు సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన అస్సలే నేను హైపరో హైపరు అందులోను హ్యాపీ మ్యాటరో మ్యాటరు ఆగనంది స్పీడు మీటరో మీటరు నాకు నేను దొరకనట్టు స్పీడు పెంచి దూకుతున్నా మళ్ళీ 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 రాని రోజు అందుకేగా ఇంత క్రేజు యాక్సలరేటర్ ఫుల్ రైసు రేసు గుర్ర మళ్ళీ నిన్ను చేరుకున్న పిల్ల స్పీడ్లో వస్తున్నా వస్తున్నా దండ నీకు నేను తెస్తున్నా గుండె బ్యాండ్ బాజా క్రేజీ సందర్లోన నిన్ను చందమామ లాంటి నిన్ను పెళ్లి చేసుకోనా దండ నాకు ఫుల్ గోలంట ధూమ చావు టైపు తుల్లింత ఒళ్ళంతా ఫుల్ కొట్టినట్టు దిల్లంతా థ్రిల్లంట ఈ ఖుషిని బయట చేసి నీతో నేను పంచుకోనా పంచకట్టు సూపరో సూపరో సెల్ఫ్ లాల్చి సూపరో సూపరో ఒక్క సొక్క సూపరో సూపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన రిస్ట్ వాచ్ లోని ముళ్ళు కూడా చూడు బండి చక్రమల్లె రయ్యి మంది నేడు ఎప్పుడెప్పుడేంటో ఆగనంది మూడు బ్రేక్ ఫెయిల్ చేసి తీసినది గౌడు సూపర్ సానిక్ విమానంలో వచ్చి చలియాన్ని చెత్త పాలిపోతా జస్ట్ ఫార్మాలిటీ కానిచ్చి నిన్ను అదే ఫ్లైట్ లో హనీమూన్ కెత్తుకెళ్తా 100 స్పీడ్లో 100 స్పీడ్లో 100 స్పీడ్లో 100 స్పీడ్లో 100 స్పీడ్లో స్పీడ్లో వస్తున్నా దండ నీకు నేను తెస్తున్నా గుండె బ్యాండ్ బాజా క్రేజీ సందర్లోన నిన్ను చందమామ లాంటి నిన్ను పెళ్లి చేసుకోనా దండ నాకు ఫుల్ గోలంట ధూమ చావు టైపు తుల్లింత ఒళ్ళంతా ఫుల్ కొట్టినట్టు దిల్లంతా థ్రిల్లంట ఈ ఖుషిని బయట చేసి నీతో నేను పంచుకోనా పంచకట్టు సూపరో సూపరో సెల్ఫ్ లాల్చి సూపరో సూపరో ఒక్క సొక్క సూపరో సూపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన దూరం 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 గుండె ఆకాశం దగ్గరకొచ్చి గానం చేసిందా భారం 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 అనుకోకుండా నా కోసం నాతో పాటు భూమిని లాగిందా ఇంతకు ముందర నాలో లేది కాల్లో తేలే అలవాటు ఏమయ్యిందో చూసే లోపే జరిగిందేదో పొరపాటు ఈ తీయని అల్లరి నీ వల్లేనంటూ My world is flying, 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 flying. తారం తెంచుకున్న కైతలాగా Just flying, 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 flying. తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా
నిద్రపోదామంటే నా రప్పలు ఎగిరే ఫీలింగ్, నా కన్నులు మెరిచే సాయా స్లీపింగ్. బయటకు వెళదామంటే నా అడుగులు ఎగిరే ఫీలింగ్, పాదాలే మరిచే సాయా వాకింగ్. నీతో చెబుదామంటే నా మాటలు ఎగిరే ఫీలింగ్, నా పెదవులు మరిచే సాయా టాకింగ్. ఉన్న చోట ఉండలేను, కుదురుగా కూర్చోను లేను, బాగుండే లోన పోలే. My world is flying, 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 flying. భారం తెంచుకున్న కైతలాగా, just flying, 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 flying. తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా. నిమిషం కనబడకుంటే, నీ మాటే వినబడకుంటే, నా గుండెకు చప్పుడు లేని ఫీలింగ్. నువ్వే కసరకపోతే, నన్ను తీయగ తిట్టకపోతే, నా మనసుకు ఊపిరి లేని ఫీలింగ్. ఇష్టమైన చోటే ఉన్న కష్టంగానే ఉందే, నిన్నెప్పుడు చూస్తానంటూ waiting. నిన్ను ఎంత మిస్ అవుతుంటే రక్కలు ఇంకా ప్లస్ అవుతూ నీ వైపే లాగుతున్న ఫీలింగ్. My world is flying, 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 flying. భారం తెంచుకున్న కైతలాగా, just flying, 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 flying. తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా. రావమ్మ సుహాసిని, రావమ్మ సుభాషిణి, రావమ్మ సులోచని, రావమ్మ సౌదామిని. దివిలో బంగారు బాలామణి, దిగిరా మబ్బుల మేనాలని, తొణికే సొగసులు చూడాలని, అరవిచ్చిన కన్నుల వెన్నెల వెన్నెల పున్నమి గనులవని. అతిలోక సుందరి, అతిలోక సుందరి, తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి. ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో, వధూవరులకు ఆనంద స్వాగతం, వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం.
జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు. నూతన దంపతులుగా మలచినావు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. ప్రేమ సుమాలు వికసింపజేసి. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతి గౌరవించవలసినదిగా పరిశుద్ధ గ్రంథమందు విధించడమైనది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గలిలయ కానాలో జరిగిన వివాహమునకు వెళ్ళుట ద్వారా దీనిని ఆశీర్వదించి ఉన్నాడు. ఇటు జీవిత విధానము గురించి మన ప్రభువు వసించినది వినుడి. సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ చేశారు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను అత్తుకొను. వారిద్దరూ ఏక శరీరమయుందురు కనుక వారికను ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి ఈ కార్యమునకు ఎవరు కూడా వివాహమునకు ఎవరు చులకనగా కానీ అనాలోచితముగా కానీ పూనుకొనకూడదు. తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమములు ఉద్దేశముతో తలపోయుచు పూనుకొనవలెను. వివాహం యొక్క ఉద్దేశము మొదటిది, భార్యాభర్తలు ఇరువురు తమ జీవిత కాలమంతయు ఒకరికొకరు తోడుగాను కలిమియందును లేమియందును పరస్పర సహాయ ఆదరణ కలిగించున్నట్లుగా వివాహము నిర్ణయించడమైనది. రెండవది, దేవుడు మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచించినట్టు సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరచి యుక్తముగా ప్రయోగించున్నట్లు వివాహము నిర్ణయించడమైనది. మూడవది, కుటుంబములో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థమై మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి విశ్వాసము ప్రేమ జ్ఞానమందలి పెంపొందింపబడినట్లు వివాహము నిర్ణయించడమైనది. నాలుగవది, వివాహము ఘనమైనదిగా నెంచుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పరచబడినట్లు ఇది నిర్ణయించడమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వివాహ ప్రకటన. మూడవ వివాహ ప్రకటన. దక్షిణ ఇండియా సంఘమునకు చెందిన నూజివేడు డీనరీ, ముస్నూరు ప్యారిష్, గోపవరం గ్రామ కాపరస్తులు పుట్ట సుబ్బారావు గారి యొక్క కుమారుడు బ్రహ్మచారి అయిన పుట్ట సైమన్ యొక్క పరిశుద్ధ వివాహ ప్రకటన. దక్షిణ ఇండియా సంఘమునకు చెందిన నూజివేడు డీనరీ, ముస్నూరు ప్యారిష్, గోపవరం గ్రామ కాపరస్తులు కర్ర సుశ్వేశ్వరరావు గారు లేటు తండ్రి గారి యొక్క కుమార్తె కన్యక భారతి యొక్క పరిశుద్ధ వివాహ ప్రకటన చేయించున్నాం. వీరిద్దరూ పరిశుద్ధ వివాహం చేసుకునకూడదని
ఏ హేతువైన న్యాయమైన ఆటంకం ఏదైనా మీలో తెలుసుకున్న ఎడల దానిని ఇప్పుడే వెల్లడి చేయవలెను. లేని ఎడల ఇక మీదట ఊరుకుండవలెను. ఇది 3వ ప్రకటన. దేవునికి మహిమ కలుగునుగాక. అభ్యంతరం ఏమైనా ఉంటే చెప్పండి. లేని ఎడల మీ కుడి చేతిపై ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. వివాహం చేసుకోవాలని ఇద్దరంటే చేయి పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. భారతి, సైమన్ని పెళ్లి చేసుకొని నీ భర్తగా చేసుకున్నట్టు నీకేమైనా అభ్యంతరం ఉన్నదా? ఏమీ లేదు. ఎలాంటి ఆటంకాలు అభ్యంతరాలు లేవు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కృప సారథ్యములో వీరి వివాహం చేయటానికి నిశ్చయించుకున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడా మహోన్నతుడా యేసయ్య మీ దయా సంకల్పం చెప్తున్నాను, నీ కనికరము చెప్తున్నాను. నా సహాయం దయచేయండి. బిడ్డలపై నీ కృప సమృద్ధిగా దయచేయండి. వారి వైవాహిక జీవితము నీ కృప చొప్పున ప్రభువా, నీ మహిమ కొరకు ప్రభువా, నీ సాక్ష్యము కొరకు ప్రభువా బిడ్డలు జీవితులకు ఈ లోకములు నాయన ప్రభు నిన్ను ఘనపరచుటకు వారు నాయన ఆనందభరితులుగా, వారు నాయన ఫలభరితమైన జీవితము జీవించుటకు సహాయం. లేనిదే ఏది మేము యోగ్యముగా చేయలేరు. ఈ వ్యక్తులను నీ సంకల్పానుసారముగా జతపరచుటకు నీ మందిరములోనికి తీసుకుని వచ్చి ఉన్నాము. నీ కృపా ప్రసాదం వలన వీరిని సౌభాగ్యవంతులుగా చేసి నీ సమక్షమందు ప్రభువా వీరి వివాహం యొక్క ఒప్పందములో ప్రవేశించినట్లుగా వీరు చేయనున్న ప్రమాణములు వాస్తవగా నిలుపుకున్నట్లు అనుగ్రహించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. భారతీయులు ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకుని ఈమెను మాత్రమే అత్తుకొని ఉండువా? భారతీయులు నీవు సైమనను ఇతనిని నీ భర్తనుగా చేసుకొని ఈయనక మాత్రమే ఆదరించి అత్తుకొని ఉండువా? వాక్య భాగాలు చదువుకో. మొదటి వాక్యము రండి. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని వారికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుకొనేనని దేవుడైన యెహోవా అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానిని ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరే దానికి కలిగిన. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజనులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసింది. తరువాత దేవుడైన యెహోవా అతను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము యొద్దకు తీసుకుని వచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమయ్యుందురు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22. ప్రియులారా, ప్రభువునకు వలె లాగున పురుషులు భార్యను శిరస్సైనారు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నారు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను
అట్టిని మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకునేను. గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తన తల్లి అక్కడ నుండి వచ్చింది. ద్రాక్షారసము అయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకు ఏం పని? నా సమయము ఇంకా రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల దీర్ఘకరచ ప్రకారము 2 3 తూముల పట్టు 6 రాజబాణలను అక్కడ ఉంచబడి ఉంది. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరుప్పుడును ముంచు విందు ప్రధాన యుధులకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచు తీసుకొని పోయిన పరిచారకులకే తెలుసుకొనదనినని విందు ప్రధానికి తెలియక పోయిరి. కనుక ద్రాక్షారసము ఆ నీళ్లను రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిచి, ప్రతివాడును మొదటి మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని విన్నామని వారితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచింది. అందువలన ఆయన శిష్యులు ఆయన యొద్ద విశ్వాసం ఉంచారు. దేవుడి వాటిని దీవించునుగా. ఒకటి సైమన్, రెండవది భారతి. అర్థమవుతుందండి? కాబట్టి వీరు ఇరువురి యొక్క జీవితం అది వరకు తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో, తల్లిదండ్రుల యొక్క మరి అడుగు జాడలలో, వారి మాటలకు విధేయులై మరి పెరిగి పెద్దవారు అయ్యారు. వయస్సు వచ్చినది కాబట్టి ఇరు తల్లిదండ్రులు ఆలోచన చేసి వీరికి వివాహం చేయాలనే ఒక సంకల్పాన్ని, ఒక ప్రణాళికను ఏర్పాటు సేవకుల ద్వారా నిర్ణయించి ఈరోజు దేవుని మందిరంలోనికి వచ్చారు. వివాహము ఏదేను వనములో మొట్టమొదటిగా ఆయన చేసినది ఆదాము అవ్వలకు. అందుకనే ఎఫెసీ పత్రికలో రాయబడుతున్న మాట ఏమిటంటే, పురుషుడు తన భార్యను ప్రేమించాలా, స్త్రీ తన భర్తను ప్రేమిస్తూ లోబడుతున్న వ్యక్తిగా ఉండాలనేది బైబిల్ గ్రంథము రాయబడుతుంది. వీరి యొక్క వైవాహిక జీవితంలో ఎప్పుడు కూడా సంతోషముగా ఆనందముగా ఉంటాం. ఇరువురు దైవ మందిరానికి వెళుతూ దైవ వాక్య ప్రకారం జీవిస్తూ ఇంకా వివాహమైన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదములకు పాత్రులైన బిడ్డలుగా ఉండాలా. ఇసాకు రిబకాల వలె, అకుల్లా పిస్కిలాల వలె. కాబట్టి దినదినము ఆశీర్వదించబడుతున్న బిడ్డలుగా ఉన్నట్లయితే దేవుడు మీ అవసరాలన్నీ తీరుస్తాడు అనేది రాయబడుతుంది. మొట్టమొదటిగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచినట్లయితే దేవుడు గొప్ప కార్యాన్ని మీ పట్ల చేస్తాడనేది రాయబడుతుంది. రెండవది, తల్లిదండ్రులను పురుషుడు తల్లిదండ్రులు విడిచిపెట్టి ఏమని రాయబడింది? తన భార్యను హత్తుకున్నానని రాయబడింది. మొదటి పార్టీ భాగం అంటే విడిచిపెట్టకూడదు. అర్థమైందా? తల్లిదండ్రులు ఏమాత్రం కూడా విడిచిపెట్టకూడదు. అంటే విడిచిపెట్టే సమయం ఎప్పుడంటే, చెప్పండి, మీరు ఎడబాటు అంటే వేరే ప్రాంతంలో ఉద్యోగం చేసుకునేటప్పుడే. కానీ తల్లిదండ్రుల యొక్క గృహంలోనే మీరున్నప్పుడు వారిని ఆదరించి వారి సహాయకులుగా ఉంటూ వారి మంచి చెడ్డలు తెలుసుకుంటూ వారి దీవెనలు పొందుకోవాలనేది ఈ వివాహ మహోత్సవం ద్వారా మీకు మనవి చేస్తున్నాను. అందుకే వివాహ దినమందు ఆ సులోమోను మహారాజుకి ఆమె తల్లి ఏమని పెట్టిందంటే ఒక కిరీటం తీసుకొచ్చి పెట్టిందండి. ఆ కిరీటమే సైమన్ భార్య భారతి. అర్థమైందండి? సైమన్కు భారతి అనేది రాయబడింది బైబిల్లో. అన్న
యోగ్యురాలు తన భర్తకు కిరీటము అని రాయబడింది. సామెతలు 12 చదవకండి. కాబట్టి ఆ కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ కిరీటం చాలా విలువైనది, యోగ్యమైనది, ఖరీదైనది. కాబట్టి ఆ కిరీటం యొక్క అది అలాగూ నీవు ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే భారతి సైమన్ను కూడా నీవే అలాగూ ప్రేమిస్తూ మీ జీవిత పర్యంతరము వరకు దేవునికి సాక్షులుగా ఉండాలా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. వచ్చింది వచ్చింది మధురమైన సమయం, తెచ్చింది నూతన కాంతుల ఉదయం. వచ్చింది వచ్చింది మధురమైన సమయం, తెచ్చింది నూతన కాంతుల ఉదయం. రావయ్య వరుడా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. రావమ్మ వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. సైమన్ను నేను ఇది మొదలుకొని మన జీవిత పర్యంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను దేనికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. మొదలుకొని మన జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును ఎవరిని ప్రేమించి సైమన్ అని నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఆత్మకే మహిమ కలుగును గాక. ఆమేన్. అద్భుత కార్యం జరగబోతున్నది. ఎందుకనంటే పెళ్లి కుమారుడు మొట్టమొదట చూచిన మరి భారతి ఆమె కాదు అనేది పరీక్ష చేసుకోవటం కోసం మరి లేస్ తీసి అంటే ముసుగు తీసి ముఖాముఖిగా చూసుకొని సంతోషపడవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తాం. తోడు పెళ్లి కూతురు రండి పక్కన. సమయం ఈ సమయం మధురం
అతి మధురం. నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలనిగా చేసుకొనుచున్నా. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఈ సభ ఎదుట ఒకరికొకరు తమ ప్రమాణములు చేసుకొని ఉన్నారు కనుక దేవుని నిర్ణయమును బట్టి ఈ దేశం యొక్క చట్టమును బట్టి వీరిద్దరును భార్యాభర్తలని ప్రభు యొక్క కృప ద్వారా తండ్రి అత్యున్నత కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, భూమి మీద ప్రభువా ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని పిలువబడుతుందో ఇట్టి మా తండ్రివి నీవు కాబట్టి ఈ యవన బిడ్డలు అనగా సైమన్ను భారతీయులను మీరు ప్రేమించి ఈ యొక్క మందిరములో నాయన వివాహమనే బంధము ద్వారా వీరిని భార్యాభర్తలుగా నాయన సంకల్పించినందుకై, చేసినందుకై, ప్రకటించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వీరి ఈరవులు జీవిత కాలమంతయు ప్రభువా సుఖ దుఃఖములోను, మేలులోను, ఐశ్వర్యములోను, గర్భ బలములలోను, భూసంబంధమైన ఫలములలోను ప్రతి ఒక్క ఆశీర్వాదము చేత వీరిని పైన నింపి వీరిని నీ పరలోక పెక్క దీవెనల చేత నింపి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేయవారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మా శోధనలోనికి తేక దుష్టుం తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మాటల్లే మరిచే సంతోషం పాటల్లే మారింది ప్రతి క్షణం అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా మబ్బుల్లో చినుకులు మనమంట మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం ఓ కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా కాటుకనే దిద్దే వేలవుతా ఆ వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా ఆ ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
వెతికిన తగు జత నువ్వేనని కను తెరవని మనసుకు తెలుసాని బదులడిగిన పిలుపది నీదేనని తెరమరుగున గలమది విందా అని వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా చుట్టూ కమ్మేరేయో మాయ మొత్తం కరగాలి ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి తను వెతికిన తగు జత నువ్వేనని కను తెరవని మనసుకు తెలుసాని బదులడిగిన పిలుపది నీదేనని తెరమరుగున గలమది విందా అని గిర్రా 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 అర తిరుగుతోంది బుర్రా హే మారు 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 మారులే హే జోరు 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 జోరులే నిత్య నెల పైన పైన ఊపర్ స్థాయి కింద కింద మందే కొట్టి తప్పాయంట దారులు ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చో నచ్చే దిమ్మె తిరిగి కనిపించాయి స్టారులే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా అరే ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా మారు 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 మారులే జోరు 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 జోరులే గాలిలోన తేలినట్టుంది నా బాడీ సైజు జీరో అట్టాగే ఉంటుంది ఓ మై బ్యూటిఫుల్ లేడీ గుర్రమేకి వెళ్ళినట్టుంది సవారీ అరే సర్రుమంటూ హార్ట్ సెంటర్లో లబ్డబ్ 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 చెయ్యి స్వారీ ఆకాశంలో సూర్యుడు రాత్రి ఏమైపోయాడు మన ప్రైవసీకే వీసా ఇచ్చి USA టూర్ వెళ్ళాడు విండోలోంచి ఆ క్లౌడ్ తెల్లగా ఎందుకు మెరిశాడు నీకే ఫోటో తీస్తున్నాడే ఇంద్రుడు గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా
గట్టిగానే నించున్నా లెఫ్ట్ రైట్ పోతున్నా రెడీగానే నేనున్నా లిఫ్ట్ ఇస్తారా కన్నా స్వింగ్ అవుతున్నా పైన థ్రిల్ అవుతున్నా లోనా ఇప్పుడే చూసావు ఇంకా ఉంది తెల్లానా అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా అరే ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా అట్ట చూడకే కొట్టినట్టుగా అట్ట చూడకే సిట్టి గుండెకే ఊరి కూరికే సొట్ట పెట్టకే అట్ట చూడకే కొట్టినట్టుగా అట్ట చూడకే సిట్టి గుండెకే ఊరి కూరికే సొట్ట పెట్టకే గురి పెడుతూ సూపులతోనా నువ్వు పేల్చకే బొమ్మ తుపాకి సరిహద్దులు తెంచుకురానా నేను నీ జిందగీలోకి I'm a lover also, fighter also. I'm a lover also, fighter also, lover also, fighter also. No seppi kusuna ni heart book by love story malli rase rider also. I'm a lover also, fighter also. నాలోని ప్రేమికుణ్ణి పూర్తిగా ఏం చూసావని నాలోని ప్రేమికుణ్ణి పూర్తిగా ఏం చేశానని వెళ్ళెత్తి చూపుతావు సూటిగా చలో 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 సగం తప్పుగా మరొకటై కలుద్దామా కొత్తగా ఫ్లాష్ బ్యాక్ బొమ్మని గుర్తుకే తెచ్చుకో బ్యాచప్ అయిపోవడానికి ఎంత ఛాన్స్